ఈ ఇయర్ ఎండింగ్ అయినా స్టార్టింగ్ అయినా అసలు ఇయర్ స్టార్టింగ్తోనే గ్రేప్ ప్లాంట్స్ పెట్టి మన గార్డెన్లో స్టార్టింగ్ ప్లాంట్స్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇవి ఇయర్ ఎండింగ్కి ముందే వచ్చినాయి కాబట్టి వీటిని ఇప్పుడే ఇంకా పెట్టేస్తే, ఎందుకంటే అట్లా వెయిట్ చేస్తే కూడా చెట్టు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకి చెట్టు ఇంపార్టెంట్. ఏ ఇయర్ అయితే ఏంటి పెట్టుకోవడానికి, ఇయర్ ఎండింగ్ అయినా స్టార్టింగ్ అయినా మనం ఇంకా ఈ 3 గ్రేప్ ప్లాంట్స్, ఇందులో 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి గ్రీన్ కలర్, గ్రే కలర్, రెడ్ కలర్, 3 కలర్ గ్రేప్ ప్లాంట్స్ అంటే కాంబో అన్నమాట. ఇది కాంబోలో 3 ఉంటే ఆర్డర్ చేసిన. వీటిని ఇప్పుడు మనం ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక స్టార్ట్ చేద్దాం. ఈ గ్రేప్ ప్లాంట్ని ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాం. మన పని మనమే చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ హెల్పింగ్ లాగా ఎవరైతే లేరు. మన గార్డెన్ వర్క్ అయినా ఏదైనా మనమే చేసుకోవాలి. ఇది మన ఫస్ట్ ప్లాంట్. సెకండ్ ప్లాంట్ కూడా పెడదాం. ఇక్కడ వచ్చేసి సెకండ్ ప్లాంట్ పెడతాను. వీడియో తీయడం అండ్ ప్లాన్ చేయడం కాబట్టి ఒకటేసారి కొంచెం కష్టంగా ఉంది. పర్లేదు. ఇక్కడ వచ్చేసి మన థర్డ్ ప్లాంట్ అన్నమాట. అంటే వీటి కోసం నేను పాట్స్ లాంటివి అయితే ఏం అరేంజ్ చేయలేదు. ఒకటి స్టార్ ఫ్రూట్ పక్కన, ఒకటి వాటర్ ప్లాంట్ పక్కన, ఒకటి మల్బరీ పక్కన అట్లా పెట్టేసుకుంటాను. ఎందుకంటే వీటి కోసం ఇంకా ఏం సెట్ చేయలేదు. కాస్త గ్రోత్ మంచిగా వచ్చిన తర్వాత వీటికి సెట్ చేద్దాం మనిషి అంతే. కొంచెం పెరిగి మన ఈ చెట్టు దగ్గర ఇట్లా తీగ వచ్చిన తర్వాత వీటికి పాట్స్ సెట్ చేయాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లా ఏదైనా న్యూ ప్లాంట్స్ పెట్టినప్పుడు పాట్లో కానీ దేంట్లోనైనా కానీ మనం రెగ్యులర్గా వాటర్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే మార్నింగ్ ఈవినింగ్, ఎందుకంటే అవి కొత్త కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇస్తే మంచి గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. మినిమం 1-2 months డైలీ మార్నింగ్ ఈవినింగ్ అబ్జర్వ్ చేసుకోవాలి. కమింగ్ సూన్ సమ్మర్ కాబట్టి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే సమ్మర్లో వాటికి ఎట్లా ఉంటుందని తెలుసుకోవడానికి.